హాయ్ ఫ్రెండ్స్, అందమైన పూరీలు చేయటం ఎలా అనే కాన్సెప్ట్ మీద ఈరోజు ఒక వీడియో తీశాను. అయితే మా మాస్టర్ గారు చాలా అద్భుతంగా మెత్తగా క్రిస్పీగా ఉండేలాగా పూరీ రెడీ చేశారు. అది ఒకసారి మీకు చూపిస్తే మీరు ఎంతో కొంత నేర్చుకుంటారు, ఇళ్లలో చేసుకుంటారనే ఉద్దేశంతోనే ఈ వీడియో తీశాను. ఒకసారి చూడండి ఎంత అందంగా పొంగిందో ఈ పూరి. అలాగ పొంగేలాగా మీరు చేసుకోవాలి అనుకుంటే ఈ వీడియో తప్పకుండా మీరు చూడవలసిందే. చూసారా, అలాగా గొట్ల గొట్ల కింద వేసి మేము అమ్ముతూ ఉంటాము. మా దగ్గరికి వచ్చిన ప్రతి కస్టమర్ కూడా సూపర్గా చేస్తారా మీరు పూరి అంటాడు. ఎలా చేస్తారో ఒకసారి చెప్పండి అని చెప్పి అడిగారు. ఇగో చూసారా, అలాగా పాములాగా నాగుపాములాగా తయారు చేసినటువంటి ఆ పూరి పిండిని అలాగ పదునైనటువంటి కత్తిని నీట్గా తుడుచుకొని అలాగా ఒకే సైజులో ఉన్నటువంటి ఉండలకు వస్తూ ఉంటాడు మా మాస్టర్. ఒకే సైజు ఎందుకు కొయ్యాలి గురువుగారు, ఒకటి పావు కిలో ఒకటి అరకిలో కొయ్యొచ్చు కదా నేను అడిగితే, అప్పుడు ఒక చిన్నది పెద్దది వచ్చింది కదా, అందుకనే అట్ట నేను కొయ్యను అని చెప్పాడు. అయితే ఇప్పుడు చూడండి ఎంత అందంగా 4 పక్కల రుద్దుతున్నాడు. అయితే ఎంత కరెక్ట్గా ఆ పూరి అనేది రుద్దితేనే, అదే మనం వత్తడం అంటారు కొంతమంది, రుద్దడం అంటారు కొంతమంది, పామటం అంటారు కొంతమంది, ఏ భాషలో మనం మాట్లాడుకున్నా కూడా అది అందంగా రావాలంటే 4 పక్కల సమానంగా, ఒక పక్క మెత్తగా అంటే పలచగా ఇంకో పక్క లావుగా ఉండేలా కాకుండా సమానంగా నొక్కితే పర్ఫెక్ట్గా పూరీలు పొంగుతాయి అనేది మా మాస్టర్ గారు చెప్తారు. ఇప్పుడు చూసారా ఎంత రౌండ్గా వచ్చిందో. అదే షేప్ రావడం కోసం నేను దగ్గర సంవత్సరం కష్టపడ్డాను. ఈ ఉండలు ఏంట్రా అంటే, కొయ్యటం రానప్పుడు ఏం చేయాలి మాస్టర్ అని అడిగితే, ఉండలు కూడా తీసుకోవచ్చు అని చెప్పాడు.